హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ కేఆర్కే ప్రభాకర్ మూర్తి. మనం చెప్పుకుంటున్నట్టుగా నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షికలో ఇంకొక అంశంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మా చిన్నప్పుడు నేను చెప్పాను కదా, మాది కస్తూరి స్కూల్ అని చెప్పి ఉండేది, మా నాన్నగారి స్కూలు. ఆ స్కూల్లో మధ్యాహ్నం పూట సూత్రయజ్ఞం అని ఒక కార్యక్రమం ఉండేది. అంటే అది గాంధీ గారు చెప్పిన నూలు వడకటం, రాట్నాలు తిప్పడం, ఇట్లాంటి విషయాల్ని ఆ టైంలోనే మాకు నేర్పేవారు మా నాన్నగారు. అవేవో దూది బస్తాలు ఎక్కడి నుంచో వచ్చేవి. 1-2 తరగతుల్లో ఉండేవాళ్ళు దూదిని విడదీయటం అది చేసేవాళ్ళు. అలాగే 3వ క్లాస్లోకి వచ్చేటప్పటికి ఆ పిల్లలకి ఆ దూదిని సరిగా ఒక దొంతరలాగా చేయటం అనేది నేర్పేవాడు. అలాగే 4వ క్లాస్లోకి వచ్చేటప్పటికి ఆ దొంతరలాగా చేసిన వాటిని ఏకుల్లాగా తయారు చేయటం అనేది చేయించేవారు. అలా ఏకుల్లాగా తయారు చేసిన వాడిని కొంచెం సీనియర్స్ అయిన పిల్లలు కానీ లేకపోతే మాస్టర్లే కానీ వాటిని తకిలీల మీద తిప్పి దారం తయారు చేసేవాడు. ఈ ఏకుతో ఈ తకిలీల మీద తిప్పి ట్విస్ట్ చేస్తే దారంలాగా వస్తుంది. ఆ దారాన్ని వీటికి చుడతారనమాట. 5వ క్లాసులోకి వచ్చేటప్పటికి పిల్లల చేత ఈ దారాన్ని అంతా కూడా ఒక లపేటాలు అని ఒక చెక్కలు ఉంటాయన్నమాట, ఇంతంతవి. ఆ లపేటాల మీద ఒక సిస్టమేటిక్గా ట్విస్ట్ చేసి ఒక రౌండ్గా బంతుల్లాగా చేసేవాళ్ళు అనమాట. రౌండ్గా ఒక కట్టల్లాగా తయారయ్యేవి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వైరింగ్ కట్టలు ఎలా ఉన్నాయో అలా ఉన్నట్టుగా ఉండేవి. అలాగా కట్టిన వాటిని అన్నిటినీ స్టోర్ చేసి వాళ్ళు గవర్నమెంట్ తాలూకు వాళ్ళు, ఈ ఖాదీ గ్రామోద్యోగ వాళ్ళు తాలూకు వాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళని చేనేత వస్త్రాల్లాగా వాళ్ళు తయారు చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఇలాగా మా చిన్నప్పుడే ఇట్లాంటి ఈ తకిలీలు అవి తిప్పటం, ఈ నూలు ద్వారా ఇది బట్టలు తయారు చేయటం, ఇవన్నీ కూడా మాకు చిన్నప్పుడు నేర్పారు. అలాగే దసరా వచ్చిందంటే అంతా సంబరమే, సరదానే కదా. దసరా వచ్చిందంటే విల్లంబులు తయారు చేయించడం, బుక్క తయారు చేయించడం, బాణాలు తయారు చేయటం, ఇట్లాంటివన్నీ తయారు చేయించి పిల్లల చేత దసరా సెలవుల్లో ప్రతి ముఖ్యమైన వాళ్ళ ఇళ్ళకి రోజు 2-3 ఇళ్ళకి ఈ దసరా సెలవుల్లో ఈ పిల్లలందరినీ మా నాన్నగారు చలపతిరావు గారు తీసుకెళ్తూ ఉండేవారు. వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళకి ఈ పద్యాలు అవి చెప్పి జయాభిజయ భవ దిగ్విజయీ భవ అని వాళ్ళని పొగుడుతున్నట్టుగా ఒక పాటలు ఉండేవన్నమాట. అలాగే లాస్ట్లోకి వచ్చేటప్పటికి పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు, పెద్దవాళ్లకు చాలు అని ఇలాగా పద్యాలు ఉంటూ ఉండేవి. వాటినన్నింటినీ కూడా రెగ్యులర్గా ప్రతి దసరాలోనూ కూడా చేయిస్తూ ఉండేవారు. ఎంతో సరదాగా ఉండేది. అలాగే 3వ క్లాసులో ఉన్నప్పుడు నేను మా మాస్టారు చలపతిరావు గారు అని ఉన్నారు కదా, మాకు అన్నయ్య వరుస అవుతారు. ఆయన ఏదో అసైన్మెంట్ ఇచ్చారు, ఏదో ఓ పద్యం ఏదో రాయండి చూడకుండా అని చెప్తే అందరికన్నా ముందర నేను రాసి ఇచ్చాను. ఇచ్చేటప్పటికి ఆయన ప్రశంసిస్తూ ఏమన్నారంటే, వారిని ఇల్లు బంగారం గాను అప్పుడే తర్వాత చేసేవా అన్నాడు. అంటే ఆయన చెప్పింది నిజమేనేమో అనుకున్నాను. 3వ క్లాస్ అంటే అప్పటికి నాకు ఇంకా 5-6 ఏళ్ళ వయసే అనమాట. నేను ఇంటికి వచ్చేసేసిన తర్వాత మా అమ్మగారిని అడిగాను, ఇదేంటి మాస్టారు అన్నారు కదా వారిని ఇల్లు బంగారం కానీ, మన ఇల్లు ఎక్కడైంది బంగారం అవ్వలేదు కదా, మాస్టర్ తప్పు చెప్పారు, అలా ఊరికినే అంటూ ఉంటారులా ప్రశంసించడానికి, కంగారు పడద్దు ఏమైనా చెప్పి వారించారనమాట. అలాగే మా స్కూలు మార్నింగ్ సెషన్ రన్ అవుతున్న టైంలో రీసెస్ బెల్ ఉండేది. సుమారు 10 నిమిషాలు తక్కువ 9 ఆ టైంకి అందరూ రోడ్డు మీదకి వెళ్ళిపోయేటప్పటికి కొంతమంది చివరి దాకా వెళ్ళి రైల్వే లైన్ ఉండేది, రైల్వే లైన్ దాకా కూడా వెళుతూ ఉండేవారు. వెళ్ళినప్పుడు కొంతమంది తొంటరి పనులలో ఏం చేశారు, 9 o'clockకి వచ్చే రైలు ఉంది, 9 డౌన్ దాని పేరే 9 డౌన్. ఆ రైలు వస్తుంటే దాని మీద కొంతమంది తొంటరి పిల్లలు రాళ్ళు విసిరేటప్పటికి ఈ బెల్లి కొట్టేసేసారు. మళ్ళీ అందరూ ఎవరి క్లాసుల్లో వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కాసేపటికి
ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు. పోలీస్ కానిస్టేబుల్ అంటే అందరికీ దడ. ఆ రోజుల్లో లాఠీ పట్టుకుని పెద్ద టోపీ పెట్టుకుని కాకి డ్రెస్ వేసుకుని వస్తే అందరికీ దడ. అందరూ ఒక్కసారిగా సైలెన్స్ అయిపోయారు. ఆయన వచ్చి అన్నాడు, ఏమండి, ఎవరు మీ స్కూల్లో పిల్లలందరూ పలానా రైలు మీద రాళ్ళేస్తున్నారట, వాళ్ళు మా రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు, ఎవరు వేశారు చెప్పండి అది అనేటప్పటికి మా మాస్టర్ చలపతిరావు గారు, మా నాన్నగారు, అబ్బాయి మా పిల్లలందరూ అట్లాంటి వాళ్ళు కాదు, ఎవరు వేయలేదు, ఎవరు వేయరు, రీసెస్ బెల్లికి వెళ్ళి వచ్చేస్తారు. అది ఏంటంటే నేను చెప్తానని చెప్పి చేయెత్తాను. నేను చూశాను ఇద్దరిని. అయితే మా చలపతిరావు గారు, మా నాన్నగారు కూడా వారించి, ఈ అబ్బాయికి ఏం తెలియదులేండి నేను అని చెప్పి అతనికి ఏదో మాటలు చెప్పేసేసి పంపించేసేసారు. తర్వాత మా నాన్నగారిని అడిగాను, సత్యం వద ధర్మం చర అని నేర్పుతూ ఉంటారు కదా మీరు, మరి నేను నిజం తెలిసింది చెప్తూ అంటే ఎందుకు మరి వద్దన్నారన్న. నిజం తెలిసినా కానీ ఒక్కొక్కప్పుడు చెప్పకూడదు అంటూ మళ్ళీ ఒక ధర్మరాజు పాఠాన్ని మళ్ళీ ఒకటి చెప్పారు. ధర్మరాజు యుద్ధంలో జరుగుతున్నప్పుడు అశ్వత్థామ హత కుంజరహ అని అంటాడు. అలాగా కుంజర అంటే అలా ఏనుగు చచ్చిపోయిందని చెప్పటం. అంతేత అడ్జస్ట్మెంట్ ఉండాలి, అంతేగాని ప్రతిసారి కూడా దూకుడుగా ముందుకు వెళ్ళకూడదు అంటూ అలాగా మాకు అన్నయ్య వాక్యాలు చెప్పారు. అంతేకాకుండా మేము 5వ క్లాస్లో ఉన్నప్పుడు 1964లో అప్పుడు ఒలింపిక్స్ జరుగుతోంది అని ఒలింపిక్స్ గురించి మా నాన్నగారు మా క్లాస్లో చెప్తున్నారు. పాఠాలు కాకపోయినా పాఠాలకి మించి మిగతా విషయాలు కూడా చాలా చెప్తూ ఉండేవారు. అది నేను చెప్తున్నది. ఒలింపిక్స్ జరుగుతున్నాయన్నారు. ఒలింపిక్స్ అంటే ఏంటండి అని అడిగాం అందరం. ఒలింపిక్స్ అంటే ఇగోరా అక్కడ పెద్ద మైదానం ఉంటుంది, మన ఏలూరులో పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద మైదానం ఉన్నట్టుగా పెద్ద మైదానం ఉంటుంది. ఆ మైదానంలోనేమో అందరూ పరుగుడు పందాలు, లాంగ్ జంపులు, హై జంపులు ఇట్లాంటివన్నీ చేస్తారు. అనేక దేశాల నుంచి అనేక మంది వచ్చి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇలా 4 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క చోట ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది అంటూ చాలా అట్రాక్టివ్గా దాని గురించి చెప్పారు. అయితే 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది. 1960లో జరిగినప్పుడు మనవాడికి కొంచెంలో పరుగు పందెంలో మిస్ అయిపోయింది. హాకీలో మన వాళ్ళు ఫస్ట్ వస్తూ ఉంటారు అని అవన్నీ కూడా చెప్పారు. రాబోయే నెక్స్ట్ ఒలింపిక్స్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కదా, నెక్స్ట్ ఒలింపిక్స్ 68లోకి వచ్చేప్పటికి టోక్యోలో జరుగుతాయి, ఇప్పుడు మెక్సికోలో జరుగుతున్నాయి అని ప్రపంచ పటం తీసి కూడా చూపించి ఇదిగో మెక్సికో ఇక్కడ ఉంది, టోక్యో ఇక్కడ ఉంది అని చెప్పి చూపించేవారు. అలాగా మాకు విజ్ఞానం చిన్నప్పటి నుంచి కూడా కస్తూరి స్కూల్లోంచి ఇంట్యూటివ్ ఇది మొత్తం అంతా ఆసక్తి అదంతా ఎక్కువగా తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ తర్వాత మాకు మా నాన్నగారు స్కూల్లో డైరీ రాయించేవారు, అందరి చేత కూడా రాయించేవారు. చాలామంది రాసేవారు, కొంతమంది రాసేవాళ్ళు కాదు. అప్పుడు ఎలాగా మొదలెట్టేవాళ్ళం ఇవాళకి కూడా నాకు బాగా గుర్తు. ఇప్పటికి 60 ఏళ్ళు పూర్తయిపోయింది మేము స్కూల్లో చదువుకొని. శుభకృతనామ సంవత్సరం, శోభకృతనామ సంవత్సరం అంటే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు ఇంతకు వెళ్ళిపోయిన 2 సంవత్సరాలు ఆ టైంలో నేను రాసినట్టు బాగా గుర్తు. శుభకృతనామ సంవత్సర శుద్ధ అదే విధియ ఇలాగా రాసుకుంటూ వెళ్ళి ఉదయాన్నే లేచి కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత స్నానం చేసి స్కూల్కి వచ్చినాం. స్కూల్లో పలానా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు, వాటిని నేర్చుకొని మళ్ళీ హోంవర్క్ చేసి తర్వాత సాయంత్రం ఆటలాడుకొని పడుకున్నాం అని ఇలాగా రాస్తూ ఉండేవాళ్ళు. అలాగా 2-3 సంవత్సరాలు రెగ్యులర్గా ఈ డైరీ రాయటం అనేది మాకు అలవాటు చేశారు మా నాన్నగారు. రెగ్యులర్గా అది జరుగుతూ ఉండేది. శుభకృతు, శోభకృతు, సంవత్సరాలు ఇవన్నీ ఇయర్స్ అన్నీ కూడా మాకు కంఠోపాఠంగా ఉండేవి. అట్లాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే మనకి సరదాగా ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా చాలామందికి చాలా ఉండొచ్చు. నేను ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తాను. ఇంకొన్ని విశేషాలని మరొక ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.